2019 ఎన్నికల్లో జగన్ సర్కారు ఏర్పడిన తర్వాత కూడా మంత్రులు కానీ సాక్షాత్తు సోషల్ మీడియా వేదిక కూడా విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు కొంతమంది నేతలు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ నాయకులు ఎక్కడికి వెళ్ళారు? ప్రస్తుతం వారి కోసమే గాలింపు చర్యలు కొనసాగుతుంది. అదే కోణానికి చెందిన బోరుగడ్డ అనిల్ సంచలనం రేపినటువంటి అనేక వ్యాఖ్యలు ప్రస్తుతం ఇప్పుడు అటు కూటమి అభ్యర్థుల్లో కూడా ఒక కలవరం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గత ప్రభుత్వంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు వచ్చినప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ మీడియా ముందుకు వచ్చేవారు. అదేవిధంగా అటు చంద్రబాబు పైన, పవన్ కళ్యాణ్ పైన, నారా లోకేష్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవాడు బోరుగడ్డ అనిల్. ప్రస్తుతం మరి వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత, కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత, చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత బోరుగడ్డ అనిల్ ఎక్కడికి వెళ్ళాడు? ప్రస్తుతం అటు కూటమి నాయకుల్లో ఒక కలవరం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే బోరుగడ్డ అనిల్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన తిట్టినటువంటి తిట్లు కానీ ప్రస్తుతం అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, చంద్రబాబు కార్యకర్తలు కానీ జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయన పైన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల కేసులు పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతుంది. బోరుగడ్డ అనిల్ ఆచూకీ తెలిపిన వారు కూడా మరి రివార్డు ప్రకటించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల హయాంలో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ పైన, అదేవిధంగా తన కూతురు పైన, వారి బిడ్డల పైన కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మర్చిపోలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ విధంగా రిపబ్లిక్ పార్టీ ప్రతినిధిని అంటూ ఆయన రెచ్చిపోయినటువంటి బోరుగడ్డ అనిల్ ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా లేదా దేశం దాటి వెళ్ళిపోయాడా అనేది కూడా ఆయన ఆచూకీ కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వైసీపీ ప్రభుత్వం అడ్డం పెట్టుకొని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆయన మాట్లాడినటువంటి పదజాలం, ఆయన మాట్లాడినటువంటి తిట్లను, అమ్మలని అక్కలని కూడా ఇష్టారాజ్యంగా కూడా తిట్టినటువంటి నేపథ్యంలో అటు సామాన్య ప్రజల నుంచి కూడా చాలా వ్యతిరేకతను వినిపెడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ కానీ, సిగిరెడ్డి కానీ, పంచప్రభాకర్ కానీ మాట్లాడినటువంటి పదజాలంతో అటు పవన్ కళ్యాణ్ పైన, లోకేష్ పైన, చంద్రబాబు పైన విమర్శలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో కూటమి ప్రభుత్వం నెల రోజులైనా కానీ ఎవరిపైన చర్యలు తీసుకుని ఎలా చూడాలి? ఖచ్చితంగా అండి, చర్యలు అయితే తప్పకుండా వీళ్ళ మీద తీసుకుంటారు, ఉంటాయి. ఎందుకంటే ఇదేదో ఒక కక్షపూరితమైన రాజకీయం అనేది కాదు. వీళ్ళు ఎంత గత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని, మానవ హక్కులను కూడా ఉల్లంఘిస్తా ఒక విచ్చలవిడితనమైనటువంటి ప్రవృత్తిని వీళ్ళు ప్రదర్శించారు. అంటే వ్యక్తికి వాక్ స్వాతంత్రం ఉంటుంది, కానీ వాక్ స్వాతంత్రం అంటే ఏంటి? ఒక విచ్చలవిడితనమైనటువంటి వ్యవహారం మాట్లాడి కుటుంబాలని ఛిద్రం చేసే మాటల, వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టే మాటలు, దానివల్ల ఎంత తీవ్రమైన పరిణామాలైనా కానీ జరగచ్చు. కానీ వేటిని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, ప్రతిపక్షాలని ప్రశ్నించకుండా వారిని మానసికంగా వేధించాలని, వాళ్ళని బెదిరించాలని, ఎవ్వరూ గొంతెత్తకూడదని ఎంత తీవ్రమైన ఆరోపణలు, ఎంత అసభ్యమైనటువంటి పదజాలాలు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని వాళ్ళు ఎంత బోరుగడ్డ ప్రధానంగా ఎవరిని శిక్షించాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, బోరుగడ్డ అనిల్ అనే అతను తారాస్థాయికి తన పరిధిని, ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనము, ఇది ప్రజాస్వామ్యం అనే దాన్ని కూడా మర్చిపోయి, ఒక రాజ్యాంగం ఉంది, ఒక వ్యవస్థ పనిచేస్తుంది ఇక్కడ అనే దాన్ని కూడా మర్చిపోయి, ఒక జంతువులాగా, ఒక విచ్చలవిడితనంగా, ఒక ఆటవికంగా అతను మాట్లాడిన విధానం కానీ, మరి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా ఆయన కుటుంబాన్ని అన్న మాటలు కానీ, ఎట్లాంటి మాటలు అతను వాడాడండి. చిన్న పిల్లల్ని, కుటుంబంలో వ్యక్తులు చిన్న పిల్లల్ని రేప్ చేస్తాను అనే అంత మాట అతను పబ్లిక్గా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని మాట్లాడాడంటే, గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అండ లేకుండానే మాట్లాడగలిగాడా? ఖచ్చితంగా ప్రభుత్వ అండ ఉంది. వాళ్ళ పైకి మేము అతని మీద తీసుకుంటాము, అతనికి మాకు సంబంధం లేదు అనే మాట వైసీపీ ప్రభుత్వం అన్నదే కానీ, అతని మీద కేసులు నమోదు చేశారు, మానవ హక్కులకు అతని మీద ఫిర్యాదులు చేశారు. ఏం యాక్షన్ తీసుకున్నారు వాళ్ళు? ఖచ్చితంగా దీన్ని బట్టి అవుతుంది ఏంటంటే, వీళ్ళ మాటల వెనక, వీళ్ళు చేసిన ఈ వికృతమైనటువంటి చేష్టాల వెనక ప్రభుత్వ హస్తం కూడా ఉంది. ప్రభుత్వం యొక్క అండదండ లేకుండా వీళ్ళు ఇంత విచ్చలవిడిగా వీళ్ళు మాట్లాడరు.
ఈ బోరుగడ్డ అనిల్ అనే అతన్ని ప్రభుత్వం వచ్చి 4 రోజులైనా కానీ అతన్ని ఎందుకు మరి ఇంతవరకు గుర్తించి ఏ కలుగులో దాక్కున్నాడు ఎందుకని బయటికి తీసుకొచ్చి అతని మీద చర్యలు ఎందుకంటే ఇది అవసరం. ఇంకా మరొక వ్యక్తి ప్రజాస్వామ్యంలో కానీ మా నాగరిక ప్రపంచంలో కానీ ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఉండాలంటే ఇటువంటి వ్యక్తుల మీద యాక్షన్ తీసుకున్నప్పుడే ప్రజలకి నమ్మకం కలిగిద్ది. ప్రజలకి నమ్మకం కలిగించడం కోసమైనా వీళ్ళ మీద సత్వరమైనటువంటి యాక్షన్ ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. శ్రీరెడ్డి కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా అనేక విమర్శలు చేసింది. అరే ఒరే అంటూ కూడా తన పదజాలంతో తిట్టినటువంటి నేపథ్యంలో మహిళని చూడకుండా కూడా ఆమె చేసినటువంటి భాష నిజంగా సభ్య సమాజం చిక్కుపడేటువంటి ఆమె ఎలా చూడాలి? వీళ్ళు ఖచ్చితంగా అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అండి. వీళ్ళకి విలువలు, ఎమోషన్స్, సెంటిమెంట్స్ వీళ్ళకేమీ లేదు అనే విషయం తేటతెల్లమవుతుంది. వీళ్ళకి కావాల్సింది డబ్బు. వాళ్ళకి కావాల్సిన ప్యాకేజ్ అందిందా, దానికి న్యాయం మనం చేసామా, ఆ డబ్బుకు తగ్గ న్యాయం చేసామా అన్నదే వాళ్ళ ఉద్దేశం. ఎంత అసభ్యంగా ఒక మహిళ ఉంది శ్రీరెడ్డి ఎంత అసభ్యంగా మాట్లాడిందో చెప్పట్లా. ఇవన్నీ ప్రతిపక్షాన్ని రాజకీయ పరంగా ఎదుర్కోలేక వాళ్ళని ఏ విధంగా నోరు నొక్కించాలని ఇటువంటి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని రన్ చేసింది. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఇటువంటి వ్యక్తులు వీళ్ళు సోషల్ మీడియాలో 4-5 సంవత్సరాలు వీళ్ళు ఇంత విచ్చలవిడిగా ఇటువంటి చేసుకోగలిగారంటే ప్రభుత్వం అండదండ లేకుండానే వీళ్ళు చేసుకోగలిగారా? ఖచ్చితంగా వీళ్ళు ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక, పాలనాపరంగా వాళ్ళ మార్క్ ఎందుకు చూపించలేక ఇటువంటి దిగజారిన హీనమైన చర్యలకి పాల్పడ్డారు. ఖచ్చితంగా ఈ శ్రీరెడ్డి, ఈ బోరుగడ్డ అనిల్, ఈ పంచి ప్రభాకరు ఇట్లాంటి సమాజానికి చీడ పురుగులు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి తగిన విధంగా శిక్ష అనేది చేస్తేనే ప్రభుత్వం చట్టబద్ధంగా చట్ట ప్రకారం వీళ్ళని శిక్ష అనేది అమలు చేస్తేనే ప్రజల్లో ఒక విశ్వాసం అనేది కలిగిద్ది. ప్రజలు ఖచ్చితంగా అప్పుడు ఇటువంటి చర్యలకు మళ్ళీ పాల్పడకుండా ఉంటారు. వ్యక్తులు కఠినమైన శిక్షలు వీళ్ళ మీద ఉండాలి. ఎందుకంటే వీళ్ళు సమాజానికి చీడ పురుగులు లాంటి వాళ్ళు. నెల రోజులు అవుతున్నా కానీ బోరుగడ్డ అనిల్ని ఎందుకు పట్టుకోలేదు, ఎందుకు జాప్యం జరుగుతుందంటూ కూడా పోలీసుల పైన కూడా విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గతంలో సోషల్ మీడియా వేదిక కూడా శ్రీరెడ్డి కానీ అదేవిధంగా పంచి ప్రభాకర్ కానీ బోరుగడ్డ అనిల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నాయకుల్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎవరైతే విమర్శలు చేశారో వారందరినీ కఠినంగా శిక్షించాలంటూ కూడా మరి అటు కూటమి నాయకుల నుంచి వినిపిస్తుందండి. కేవలం రాజకీయాల్లో విమర్శలు మాత్రమే ఉండాలి తప్ప ఈ విధమైన తిట్ల పురాణం ఇష్టం వచ్చినట్టు పదజాలంతో మాట్లాడినటువంటి అనేక మాటలను కూడా ఇప్పుడు అటు సామాన్య ప్రజల నుంచి కూడా చాలా విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ వైసీపీ నాయకుడు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడ ఖండించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం వైసీపీ సర్కారు ఎవరైతే తిట్ల పురాణంతో అటు విపక్షాలపైన విరుచుకుపడతారో వారికే పెద్దపీట వేశారంటూ కూడా వైసీపీ సర్కార్ మూట కట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బోరుగడ్డ అనిల్ ప్రస్తుతం లండన్లో ఉన్నాడంటూ కూడా ఒక సమాచారం అయితే అందుతుంది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో టీడీపీ ప్రభుత్వం కానీ అటు పవన్ కళ్యాణ్ అటు నారా లోకేష్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు అనేక అభిమానులు కూడా అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో తనను పట్టుకునే అందుకు కూడా తీవ్ర స్థాయిలో కూడా మరి విచారణ అయితే కొనసాగుతుంది. గాలింపు చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రానున్నటువంటి రోజుల్లో టీడీపీ సర్కారు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ని శిక్షించకపోతే అటు అభిమానుల్లో కూడా కొంత పలసనయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో డీజీపీ దీనిపైన చొరవ చూపించాలి. రానున్నటువంటి రోజుల్లో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా అటు తిట్ల పురాణం కానీ అటు పర్సనల్గా ఫ్యామిలీలని తిట్టడం కానీ ఇవన్నీ కూడా ఆపే విధంగా ఈ బోరుగడ్డ అనిల్కి శిక్ష మరొకరు తిట్టడానికి కానీ రాజకీయ విమర్శలు చేసేటువంటి అంశాలని చెక్ పెట్టే విధంగా కూడా పోలీసులు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సాక్షాత్తు మీడియా ముందు చంద్రబాబును నరికేస్తాను, చంద్రబాబును చంపేస్తాను, జగన్ ఒక్క అవకాశం ఇస్తే ఖచ్చితంగా నడి రోడ్డు మీద నరికేస్తానంటూ అనేక తిట్లు తిట్టినటువంటి బోరుగడ్డ అనిల్ ప్రస్తుతం ప్రభుత్వం పోగానే పూర్తిగా పారిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా మరొకరికి సిగ్గు రావాలంటే మరొకరు ఇలాంటి పదజాలం
రాజకీయాల్లో మాట్లాడకుండా ఉండాలంటే బోరుగడ్డ అనిల్కి తగిన శిక్ష వేయాలంటూ కూడా కార్యకర్తల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. మరి రాష్ట్ర ప్రభుత్వం బోరుగడ్డ అనిల్ కానీ శ్రీరెడ్డి కానీ పంచి ప్రభాకర్ పైన కానీ వారు చేసినటువంటి పదజాలం, అదేవిధంగా తిట్ల పురాణం, అదేవిధంగా విమర్శలకి చెక్ పెట్టే విధంగా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి విచారణ చేపడుతుంది, రానున్న రోజుల్లో కూడా వారికి ఎలాంటి శిక్ష వేస్తుందంటూ కూడా రాష్ట్ర ప్రజలు, అటు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ దీనికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి. శ్రీరెడ్డి వ్యవహారం కానీ, శ్రీరెడ్డి మాట్లాడినటువంటి మాటలు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది, నీచమైన మాటలు మాట్లాడినటువంటి శ్రీరెడ్డి పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగులు వారిపైన చర్యలు తీసుకునేందుకు కూడా ఒక పావులు కదుపుతున్నట్టు చెప్పుకోవచ్చు. రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో కూడా అటు బోరుగడ్డ అనిల్ పైన కానీ, అటు శ్రీరెడ్డి పైన, పంచ ప్రభాకర్ పైన కూడా తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ దశగానే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి కేసులు బయట పెట్టబోతుంది, అటు పోలీసుల నుంచి ఎలాంటి వాదన వినిపిస్తుంది, పోలీసులు వీళ్ళపైన ఎలాంటి సెక్షన్స్ వేసేటువంటి అవకాశం ఉంది, ఒకవేళ విదేశాలకు వెళ్ళిన వారిని ఏ విధంగా తీసుకురావాలో రెడీ చేసే పనులైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పుకోవచ్చు.